అది వేదం అంగీకరించదు. స్నానం చేసేటప్పుడు కూడా ఒంటి మీద స్నానశాటి ఉండవలసిందే. స్నానశాటి కట్టుకుని స్నానం చేయాలి, కానీ అసలు ఒంటి మీద నూలుపోగు లేకుండా ఉండడం అనేటటువంటి దాన్ని ఒకే ఒక్క సమయమునందు అంగీకరిస్తారు. ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరము మళ్ళీ ఈ లోకం నుంచి మహాభినిష్క్రమణమును పొందుతున్నప్పుడు దాని మీద ఇంక ఏ విధమైన ఆచ్ఛాదనలు ఉంచరు. యజ్ఞోపవీతంతో సహా అన్నీ తీసేయవలసిందే. అన్నీ తీసేసి శరీరాన్ని ఒక్కదాన్నే కట్టెల మీద పడుకోబెడతారు తప్ప ఏ కారణము చేత అసలు శరీరము మీద నూలుపోగు లేకుండా ఒక్కడూ దిగంబరుడై కనపడకూడదు. అందుకే పెళ్లిలో స్నాతకం చేసేటప్పుడు గురువుగారు చెప్తారు, ఎన్నడూ ఒంటి మీద బట్ట లేకుండా నేను కనపడను అని వాగ్దానం తీసుకుంటారు. మృత్యువుతో సమానం, అమంగళం కాబట్టి నేను వస్త్రాన్ని వదిలిపెట్టాను అంటే గుర్తు ఏమిటంటే ఇంకొక వస్త్రం ఉన్నది అని గుర్తు కట్టుకోవడానికి. ఇది విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో నేను ఆ వస్త్రాన్ని కట్టేసుకుంటాను. ఈ వస్త్రాన్ని విడిచిపెట్టడానికి ఆ వస్త్రాన్ని కట్టుకోవడానికి మధ్యలో ఉండేటటువంటి వ్యవధి బహు తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది తప్ప అసలు నేను వస్త్రం లేకుండా ఉండడం అన్నది ఇక ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నప్పుడే ఉంటుంది. పూర్తిగా శరీరం ఈ ప్రపంచంలోంచి వెళ్ళిపోతున్నప్పుడు కొద్దిసేపు ఉంటుంది అలా.